మేము ఇంతవరకు పత్తి అది పెట్టేది, పత్తి పెట్టేది అంటే లాభాజీవ జరగక మేము కూలీలకు వాళ్ళకు వర్షాలు పడి నష్టం అవ్వడు. దానివల్ల మానేసి మేము 10 గుంటలంతా 5 గుంటలంతా పత్తి మనం బంతి తోట పెడదామని ఆలోచన ఏమని బంతి తోట పెట్టినాం. దానివల్ల మాకు దగ్గర 6 గుంటలు పెడితే 8,000 ఖర్చు వచ్చింది. 8,000 ఖర్చుతో దాంతో ఒక 30,000 దాకా మాకు ఇన్కమ్ వచ్చింది. అవి మళ్ళీ దసరాకు దీపాలకి సద్దులకు ఆ పూలు అందుబాటులోకి వస్తాయి. 3 సార్లు తెంపినాం. ఒకసారి సద్దులో తెంపినాం, ఎంగిలి పూలో తెంపినాం, దసరా తెంపినాం, దీపాలకి 4 సార్లు తెంపినాం. అలా ఇప్పుడు ఏమైనా సాములకు ఏమైనా అక్కర వస్తాయని ఆలోచనతో ఉంచినాం. కిలా 80, 100 అవసరం అంటే 120 దాకా అమ్మినాం. హైదరాబాద్ వేసుకపోయేది అన్నీ అమ్మేది. మేము తెచ్చింది ఇప్పుడు కొత్తగా, దీన్ని సాగు చేసింది కొత్తగా ఈ సంవత్సరం తెచ్చింది. హైదరాబాద్ తెచ్చినాం. ఈ మొక్కలు తెచ్చి ఇప్పుడు 2 నెలలు 3 నెలలు అవుతుంది వీటిని తెచ్చి. 3.5 మొక్క పడ్డది. 3.5 మొక్క 1000 మొక్క తెచ్చినాం. 1000 మొక్క తెస్తే 6 గుంటలకు వచ్చింది. మొక్క పెట్టాక మందు ఒక నెల తర్వాత